అసలు కల్వకుంట్ల ఫ్యామిలీకి ఏమైంది? వాళ్ళ రాజకీయ పార్టీలో ఉన్నదే వాళ్ళ కుటుంబం. అయ్య, కొడుకు, అల్లుడు, బిడ్డ. లేదంటే ఇంకో ఆయన కజిన్ అనే సంతోష్ రావు. ఏమైంది అసలు వీళ్ళకి? ఎందుకు ఇట్లా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది? పార్టీని ఎందుకు చీల్చేటువంటి పరిస్థితి వస్తుంది? అయితే మొన్న జరిగినటువంటి మీటింగ్‌లో పాపం హరీష్ రావును ఒంటరి చేస్తూ, హరీష్ రావుకి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఫోటో పెట్టకపోవడం, కనీసం వాళ్ళ నమస్తే తెలంగాణ, టీ న్యూస్ లేదా పార్టీ పరంగా ఎటువంటి మర్యాద ఇవ్వకపోవడం, కావాలనే బయటికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఎందుకంటే రేపు భవిష్యత్తులో గనక పార్టీ అధికారంలోకి వచ్చుంటే, ఈయన తరపున 10 మందో, 15 మంది ఎమ్మెల్యేలు ఉండి, రేపు భవిష్యత్తులో నాకు వీళ్ళని చీల్చి పార్టీకి ఎటువంటి ప్రమాదం తెస్తాడో, నా పదవికి ఎటువంటి గండం తెస్తాడో అని ముందు జాగ్రత్త పడి వీళ్ళిద్దరు కలిసి ఈయనను బయటికి పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కావాలనే ఈయనను బయటికి పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఈయన నమ్ముకొని పార్టీలోకి వస్తే ఈయనే తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా ఈయననే నమ్మకం మోసం చేస్తే ఎన్ని రోజులని హరీష్ రావు భరిస్తూ ఉంటాడు. వాస్తవానికి వర్కింగ్ ప్రెసిడెంట్ తనకు రావాల్సిందే కొడుకు ఇచ్చుకున్నాడు. అయితే ఈ క్రమంలో ఈయన ఇప్పుడే గతంలో జరిగిన ఈటల రాజేందర్‌ని అయితే ఎట్లయితే బయటికి పంపించిర్రో అట్లాంటి పరిస్థితుల రేపు కొడుకు ఇబ్బంది కాకుండా హరీష్‌ని పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తర్వాత ఉన్నట్టుండి నేరుగా తండ్రి మీదనే మొన్న మే 1 తారీఖు కార్మికుల దినోత్సవం సందర్భంగా తెలంగాణలో ఏం మారింది? మళ్ళా అదే దొరలు సామాజిక న్యాయం ఏం లేదు, ఉన్నోడే బాగుపడ్డాడు, లేనోడు లేకుండా పోయిండు. ఒక ఎకరా ఉన్నోనికి 10,000 వస్తే 10 ఎకరాలు ఉన్నోనికి ₹1,00,000 వస్తున్నాయి. దీని ద్వారా ఎవరు బాగుపడ్డట్టు అన్నట్టు నేరుగా తండ్రి మీదనే విమర్శలు చేయడం జరిగింది. అయితే ఎందుకు ఇట్లా విమర్శలు చేయడం జరిగిందంటే పార్టీలో తనకు ప్రాధాన్యత లేకుండా నువ్వు ఎప్పుడైతే లిక్కర్ స్కామ్‌లో ఇరికినావో అప్పటి నుంచి పార్టీకి చెడ్డ పేరు వచ్చింది. నువ్వు పార్టీలో కనుక యాక్టివ్ ఉంటే కూడా ఇదే మళ్ళీ చెడ్డ పేరు క్యారీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నువ్వు పార్టీకి దూరం ఉండు అని చెప్పేసరికి పాపం కవితక్క దీన్ని తీసుకోలేకపోయింది. మీ పార్టీ కాకపోతే నేను ఇంకో పార్టీ పెట్టుకుంటా అన్నట్టుగా ఆమె ఇంకో పార్టీకి సిద్ధంగా ఉన్నది. అయితే హరీష్ రావు కూడా పోతే కొంత నష్టమైతే జరిగేటువంటి అవకాశాలు ఉన్నా కొడుకు భవిష్యత్ దృష్ట్యా ఎప్పుడో జరగబోయే నష్టాన్ని ముందుగా పసికట్టి ఈటల రాజేందర్ గారిని అయితే ఎట్లయితే పంపించారో అప్పుడు ఇట్లా పంపిస్తే భవిష్యత్తుకు బాటలు క్లియర్ అయిపోతుంది. పార్టీ మొత్తం తన కంట్రోల్లోకి వస్తుంది. నేనే ముఖ్యమంత్రిగా అన్నట్టుగా ఈ ఫేజ్ తోటే రేపు ఎలక్షన్స్కి పోయేటువంటి పరిస్థితి ఉన్నది. దానికోసం కేసీఆర్ అన్ని దారులన్నీ తెరిచిపెట్టి ఓపెన్గా బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. అయితే మళ్ళీ ఏమనిపించిందో ఏమో, రేపు భవిష్యత్తులో ఎట్లుంటుందని ఏమనుకున్నాడో ఏమో కానీ వీళ్ళు అమెరికా పర్యటన వేసుకున్నారు. ఎట్లా వేసుకున్నారు అని అంటే దాని వెనుక దాగినటువంటి రహస్యం ఏంటిదంటే 60 సీట్లు అన్నకి, 40 సీట్లు నీకు, 20 సీట్లు హరీష్కి. ఈ అగ్రిమెంట్ కనుక మీరు ఒప్పుకున్నట్టయితే మళ్ళీ అందరం కలిసి పనిచేద్దాం, ఒక్క తాటిపైగా నడుద్దాం, మళ్ళీ అధికారం తీసుకుందాం, తర్వాత మళ్ళీ 10 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు మళ్ళీ అధికారం అనుభవిద్దాం అన్నట్టుగా హరీష్ రావు కేసీఆర్ ఒక ప్రతిపాదన తెచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. అయితే దీనికి వీళ్ళు అంగీకరిస్తారా? మెయిన్గా హరీష్ రావు 20 సీట్లతో అగ్రిమెంట్కు ఓకే అంటాడా? ఒకవేళ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయనకు ప్రాధాన్యత ఇవ్వకపోతే ఇప్పుడున్నట్టే అవమానం జరుగుతాయి. భవిష్యత్తు ఏంది అనే ఆలోచనలో హరీష్ రావుకు ఉన్నది. వాస్తవానికి నన్ను ముందు పెట్టట్లే, లిక్కర్ స్కామ్ విషయంలో నాకు చెడ్డ పేరు వచ్చింది కాబట్టి పార్టీకి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి తక్కువ చేస్తూ మాట్లాడే విషయాన్ని మరి కవిత తీసుకుంటుందా? అయితే ఇప్పుడు రేపు జరగబోయేటువంటి అమెరికా మీటింగ్లో ఈ అండర్స్టాండింగ్ అందరూ నిలబడతారా లేదా అనేది చూడాలి.